హలో అండి. వెల్కమ్ టు సుప్రియ ఛానల్. పర్ఫెక్ట్ స్పైసీనెస్‌తో క్రిస్పీ మిర్చి బజ్జీ చేశానండి. ట్రై చేయండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి. ఇక్కడ మిర్చి బజ్జీ అంటే బండి మీదదే టేస్టీ ఉంటుందా? లేదు. మన ఇంట్లో కూడా అచ్చం అలాగే చేసుకోవచ్చు. కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలంతే. ప్రొసీజర్ చూసేద్దామా? ఇక్కడ మిక్సింగ్ బౌల్ తీసుకొని జల్లెడ తీసుకున్నాను. 2 కప్స్ గ్రామ్ ఫ్లోర్, బేసన్ ఫ్లోర్ అండ్ 1 కప్ రైస్ ఫ్లోర్, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, కొద్దిగా బేకింగ్ సోడా అండ్ కొద్దిగా వాము తీసుకొని క్రష్ చేసి వేశాను. అండ్ అలాగే కొత్తిమీర కూడా తీసుకున్నాను. ఇక్కడ మొత్తం ఇలా వాటర్ యాడ్ చేయకముందే మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్నాకే వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ ఎక్కువ అవ్వద్దు, అలా అని తక్కువ అవ్వద్దు. కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్‌గా ఉంటేనే మనకి మిర్చి బజ్జీ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. అచ్చం బండి మీద చేసే మిర్చి బజ్జీలాగా. సో, ఈ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇక్కడైతే నేను మిర్చి బజ్జీ తీసుకున్నానండి. మిర్చి బజ్జీ తీసుకొని చాకుతో ఇలా స్లిట్ చేసి లోపలున్న సీడ్స్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. తీసేయాలి మొత్తం. చూడండి ఈ విధంగా చేయాలి మొత్తం. అలాగే అన్ని మిర్చి బజ్జీ అలాగే తీసుకొని చేయాలండి. ఇక్కడ నేను చేత్తో తీసుకుంటున్నాను. లేదు అనేసంటే మీరు కంప్లీట్ చాక్‌తోనైనా యూజ్ చేసి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను కొద్దిగా చింతపండు గుజ్జు, 1 టీ స్పూన్ గ్రామ్ ఫ్లోర్, అజ్వైన్ హాఫ్ టీ స్పూన్ అజ్వైన్ యాడ్ చేసి పక్కన పెట్టాను. చూడండి, నేను ఏదైతే మనం మిక్స్ చేసి మొత్తం పెట్టేసుకున్నామో అది ఒక గ్లాస్‌లోకి తీసుకోవాలండి. అండ్ మనకి మిర్చి బజ్జీ వేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అండ్ ఏదైతే మనం చింతపండు గుజ్జు, 1 టీ స్పూన్ బేసన్ ఫ్లోర్ అండ్ హాఫ్ టీ స్పూన్ అజ్వైన్ తీసుకొని కలిపి పక్కన పెట్టాం కదా! ఆ మిక్స్చర్‌ని మొత్తం ఈ మిర్చి బజ్జీలో ఎక్కడైతే మనం స్లిట్ చేసామో ఆ పార్ట్‌లో వేసుకోవాలండి మొత్తం. అన్ని మిర్చి బజ్జీకి అలానే వేసుకోవాలి. చూడండి, ఇక్కడ చేస్తున్న విధంగా చేయాలనమాట. అండ్ నెక్స్ట్ మనకొక కడాయి తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని వేడి చేయాలండి. వేడి చేసి మంచిగా వేడయ్యాకనే సిమ్‌లో పెట్టుకోవాలి. సిమ్‌లో పెట్టేసి మిర్చి బజ్జీ ఇక్కడ చూపిస్తున్న విధంగా వేసుకోవాలండి. చూడండి నేనెలా వేస్తున్నానో సిమ్‌లో పెట్టేసి వేయాలండి. సిమ్‌లో పెట్టేసి తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మొత్తం ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి లోపల వరకు వేగిపోతుంది. లేదంటే పైన వేగి లోపల పచ్చిగా ఉంటుందండి. చూడండి, నేను అటు ఇటు మిక్స్ చేస్తున్నాను. సో, ఒకవైపు కాల్చి ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి. చూడండి ఇలా. ఇక్కడ పర్ఫెక్ట్‌గా కాలిపోయాయి కదా మిర్చి బజ్జీ. చూడండి ఇలా. ఇంకొక రౌండ్ అలానే వేశానండి. అలాగే మనం ఎన్ని మిర్చి బజ్జీ తీసుకున్నామో అన్ని మిర్చి బజ్జీతో అలా వేసుకోవాలనమాట. చూడండి ఇక్కడ. ఇక్కడ ఒక టిష్యూ పేపర్ తీసుకున్నానండి. టిష్యూ పేపర్ ఇంకేంటి అంటే ఏమన్నా